మీకు తెలుగుదేశం అంటే వ్యతిరేక భావం ఉందా? చంద్రబాబు నాయుడు గారు అంటే ద్వేషం ఉందా? అంటే భారతదేశంలో ఎన్ని రకాల రాజకీయ పార్టీలు ఉన్నాయో అన్నీ నాకు ఇష్టం. ఈ పార్టీల్లో ఉన్న నాయకులు ఎవరెవరు ఉంటారో హానెస్ట్గా వాళ్ళందరూ ఇష్టం. అది మాకు ఆపోజిట్ పార్టీ అయినా కానీ, బీజేపీ ఉంది, నాకు మోడీ గారు బాగా ఇష్టం, వాజ్పేయి గారు బాగా ఇష్టం, అద్వానీ గారు ఇష్టం. మరి బీజేపీ మాకు పొత్తులే లేవుగా. మరి చాలామందిని బీజేపీని విమర్శిస్తుంటారుగా. నాకు 35 ఏళ్ల నుంచి మోడీ గారు తెలుసు. అప్పటి నుంచి నేను చదువుకునే రోజుల నుంచి కూడా తెలుసు. మద్రాస్ యూనివర్సిటీలో ఎప్పుడు ఈయన గురించే నేను బాగా ఇష్టపడుతుండేవాడిని. మరి ఆయన ఇక్కడికి వచ్చి జగన్ గారిని ఓడించడానికి ఒక అవినీతి పరుడితో పొత్తు కలిపాడు. దానికి బాధ తప్పితే మాతో పొత్తు కలపలేదని, మమ్మల్ని ఓడించడానికి వచ్చాడని దానికి కొంత బాధ తప్పితే ఆయన క్యారెక్టర్ అదే, హానెస్ట్ మ్యాన్. ఎన్నిసార్లు అవునండి, రేపు మాకు కష్టాలు పెట్టినా, మాకు ఇబ్బందులు పెట్టినా ఆయన హానెస్టీ అంట. అలాంటి వాళ్ళు, అది రాజకీయాలు వేరు, క్రమశిక్షణ వేరు, హానెస్టీ వేరు. అందులో విడివిడిగా చూడాలి మనం. వేరే మనం ఆంధ్రప్రదేశ్కి వచ్చే నాటికి చంద్రబాబు నాయుడు జెన్యూన్ పొలిటీషియన్ అయి ఉంటే హానెస్ట్ అయితే అసలు ఎవరు కామెంట్ చేయము. ఎందుకంటే నేనేం పెట్టుకుంటానంటే, అసలు నేను ఓటర్గా ప్రవర్తిస్తా. ఓకే, ఇంతవరకు 40 ఏళ్ల నుంచి నా పాలిటిక్స్లో ఉన్నా. చిన్న పిల్లడప్పటి నుంచి రంగా గారి అసిస్టెంట్ని, ఆ శిష్యుణ్ణి, బంగవీటి రంగా. అప్పుడు నుంచి తెలిస్తే రాజకీయ నాయకుల్లో 90% పైగా దొంగలే. ఏది దొంగలంటే అవినీతి పనులు, అడ్డదారిలో మనం మంత్రి అవ్వాలి, అడ్డదారిలో ఎమ్మెల్యే అవ్వాలి, ఈ పార్టీలోంచి ఆ పార్టీలోకి వెళ్ళిపోయి ఓ మంత్రి పదవి తీసుకోవాలి అన్నవాళ్లే. అందుకని మనం డెమోక్రసీలో మనం ఏం ఎక్స్పెక్ట్ చేయాలంటే, ఉన్నాళ్లలో బెటర్ ఎవడు, అదే మనం ఎక్స్పెక్ట్ చేయాలి. అందరూ సీతలు, అందరూ రాముళ్ళు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఓకే, ఒక్కరిని కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు రాజకీయాల్లో. కుటుంబీకులుగా అది వేరే. అందుకని ఇది డెమోక్రసీలో వీడు హానెస్ట్, జస్ట్ శ్రీరామచంద్రుడు లేడు, రాజకీయాల్లో లేరు. ఉన్నాళ్లలో బెటర్ ఎవరు, అదే మనం చూస్తాం.